కదా ఆ కుర్రోడు అక్కడ ఉంది. పెళ్ళికి పిల్లల్ని ఎత్తడానికి అయితే పోతున్నాం. ఓకే గైస్, మనం బదులు అయితే దాటి చేసాం. మార్కాపురం రోడ్లోకి అయితే వచ్చేసాం. స్ట్రైట్కి వెళ్తే కనిగిరి వెళ్తాం. రైట్ సైడ్ టర్నింగ్ తీసుకుంటేనేమో మార్కాపురం అయితే వెళ్తాము. శ్రీశైలం వెళ్ళే రోడ్డు కూడా ఇదే. మనం ఇటు నుంచి మార్కాపురం దాటినాక దేవరాజు గట్టు జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనకి 2 దారులు ఉంటాయి. స్ట్రైట్ ఒకటను ఈ ఫ్లైఓవర్ అంటే రైట్ సైడ్కి ఒకటి. రైట్ సైడ్ పోతేనేమో మనకి మాచర్ల హైదరాబాద్ రూట్ వస్తుంది. కుంట అంటారు, కుంటకి వెళ్ళే దారి. స్ట్రైట్కి వెళ్తేనేమో శ్రీశైలం, దూరంలో శ్రీశైలం అయితే వెళ్తాము. అంతా అక్కడికి పోయినా చూపిస్తాను. మనం పొద్దులు దాటి వచ్చేసాక ఇక్కడ రింగ్ రోడ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనిగిరి, రైట్ సైడ్కి వెళ్తే దొనకొండ, స్ట్రైట్కి వెళ్తే శ్రీశైలం, మార్కాపురం. ఇటు బ్యాక్ సైడ్ వెళ్తే పొదిలి, ఒంగోలు. ఇక్కడి నుంచి హైవే స్టార్ట్ అవుతుంది అనమాట. తార్ వాళ్ళు తెలియదు. ఈ మధ్య ఇటు రోడ్డు కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు. దగ్గర జాగ్రత్తగా చూసి వెళ్ళాలి. ఇక్కడ ఈ రెస్టారెంట్ ఉంది. ఎప్పుడో ఒకసారి తిన్నాను అనుకుంటా. నాకు ఈ ఫుడ్ ఏమంత నచ్చలేదు. అదిగో చూడండి, రోడ్డుకి రైట్ సైడ్లో హార్వెస్టింగ్ మిషన్ అయితే ఉంది. కోతల టైం అనుకుంటా ఇప్పుడు. సైడ్ అయితే ఎక్కువ పొగాకేస్తారు మనకి. మార్కాపురం దాటి కానించి ఇటు ఒంగోలు దాకా. ఇప్పుడు మనమైతే నేను ఒక్కరిని వెళ్ళట్లేదు. ఈ వెహికల్ 3 అయితే ఉన్నాము. 1 నేను, 2 మా మిస్, 3 వచ్చేసి మన యూత్ ఐకాన్ ఛాన్సయ్య. మీరు నిన్న లాస్ట్ పెట్టిన షార్ట్లో చూశారు కదా ఆ కుర్రోడు అక్కడ ఉంది. కుర్రోడికి పెళ్ళికి పిల్లల్ని ఎత్తడానికి అయితే పోతున్నాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పెళ్ళికి పిల్లల్ని ఎత్తడానికి అయితే పోతున్నాం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సంబంధం చూసే వాళ్ళు క్యాన్సిల్ చేశారు. మరీ అంత యూత్ అయితే మేము హ్యాండిల్ చేయలేమన్నారు. అబ్బా తమ్ముడు, అందుకని మన యూత్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దొరుకుతామని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలా. హెయిర్కి అంతా కలర్ వేసి జీన్స్ ప్యాంట్, టీషర్ట్ షాపింగ్ చేసుకొని మంచి ఫార్మల్ షూస్ అయితే కావాలి. క్యాప్ కూడా కావాలి, వెస్ట్రన్ క్యాప్ కావాలి మాకు. లూజ్ టీషర్ట్ ఒకటి వేసుకొని, జీన్స్ ప్యాంట్ వేసుకొని, స్పెట్స్ పెట్టుకొని కుర్రాని పెళ్లి చూపులకి అయితే రెడీ చేస్తాం. సో ఆన్లైన్లో పెళ్లి వీడియో కూడా పెడతాం డైరెక్ట్గా. మీ అబ్బాయిలు అంటే నలుగురుంటే చాలు, కాలేజీలు మూసుకొని కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి. టేస్ట్ తగ్గట్టు చూసి మరీ ఏజ్డ్ కాకుండా నచ్చే వాళ్ళకు, సరే వీడియో చూసే వాళ్ళు ఏమన్నా అంటే తప్పు అనుకోకుండా అంటే మా యూత్ ఐకాన్ ఛాన్సయ్య గారిని ఏమన్నా అవకాశం ఏమన్నా అంటే ట్రై చేయండి. సరదా కోసం ఇదంతా. ఏం సరదా అయింది మరి ముసలాయన పెళ్లి చేస్తారా? తొక్కిబారు దొబ్బుతా. యూత్ ఐకాన్ ఛాన్సయ్య ఏం నాటకాలా? కొనకొండమెట్ల దాకా అయితే వచ్చాము. ఇప్పుడు కొనకొండమెట్ల దాటినాక కలిజోగులపాడు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు కలిజోగులపాడు అయితే దాటాము. కలిజోగులపాడు దాటాక ఇలా టోల్ గేట్ అయితే ఉంటుంది. టోల్ గేట్ 1 కిలోమీటర్ హెడ్ అని ఉంది. పార్క్ వీడియో పెట్టాం కదా, ఈకో పార్క్ అని. ఈ టోల్ గేట్ దాటాకైతే మనకి ఈకో పార్క్ అయితే వచ్చింది. చూపిస్తాను చూడండి. అది దాటాక మనకి మార్కాపురం ఎంటర్ అయినట్టే. ఈ టోల్ గేట్ దాటితే మార్కాపురం సెక్షన్ ఎంటర్ అయినట్టే. మనకి ఆల్మోస్ట్ మాచర్లు వెళ్ళేసరికి 3 టోల్ గేట్లు అయితే తగులుతాయి. ఫస్ట్ది ఇది. దీని తర్వాత ఎర్రగుంటపాలెం దాటాక ఒక టోల్ గేట్ వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఆ ఘాట్ సెక్షన్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి టోల్ కట్టాలి మనం. అక్కడ ఎంత 50 రూపీస్ తీసుకుంటారు. మరి ఫాస్ట్ ట్యాగ్ పని చేస్తుందా లేదా? మేకలవారిపల్లి టోల్
ఎవరైతే తీసుకుంది స్టిక్కర్ పనిచేస్తుంది. ఏంటంటే మనం వాడకం తక్కువ కాబట్టి ఎండకి ఎండిపోయి ముక్కలు రాలిపోయేటట్టు ఉంది స్టిక్కర్ అయితే. నాకు తెలిసి మనం రీసెంట్గా వచ్చిన పార్క్ ఉంది కదా, పార్క్ దగ్గరికి అయితే వచ్చామనుకుంటే, ఈకో పార్క్ దగ్గరికి. సో దగ్గర నుంచి మార్కాపురం అయితే 11 కిలోమీటర్లు ఉంది. ఎస్, మన పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. రీసెంట్గా మనం విజిట్ చేసిన పార్క్ అయితే ఇది. ఎవరొకరు వస్తూ ఉంటారు. రోడ్డు మధ్యలో జస్ట్ మిస్. ఇది మార్కాపురం ఆర్టీఓ ఆఫీసు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాదాపు 1.5-2 years నుంచి అయితే. అంటే ఇంతకుముందు లేదా ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు? అదే డౌట్గా ఉంది. ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ ఫ్లైఓవర్ ఎక్కేసామంటే మార్కాపురం వచ్చినట్టు గుర్తు నాకైతే చిన్నప్పటి నుంచి. ఈ ఫ్లైఓవర్ కింద రైల్వే స్టేషన్ అయితే, రైల్వే పట్టాలు ఉన్నాయి. లోపల రైల్వే స్టేషన్, మార్కాపురం రైల్వే స్టేషన్కి పోయే రూట్ అనుకుంటా. ఇక్కడైనా ప్రేమ కట్టారు. మన తిరునాళ్ళు అయితే ఏమైనా ఉందేమో. సక్సెస్ఫుల్గా మార్కాపురం అయితే ఎంటర్ అయ్యాం. కానీ మన మార్కాపురం సిటీలో నుంచి అయితే వెళ్ళట్లేదు. మార్కాపురం బైపాస్ని అయితే వెళ్తున్నాం. మన మార్కాపురం అయితే ఎంటర్ అయ్యాం, బైపాస్లో ఉన్నాము. చూడండి మార్కాపురం అవుట్ సిటీ ఎలాగ ఉంటుంది బిల్డింగ్స్ తోటి. మార్కాపురం కూడా చిన్న చిన్నగా డెవలప్ అవుతుందండి ఇప్పుడు. ఈ బైపాస్ లేకముందు సిటీలోంచి తిరిగి వెళ్ళాలి, ట్రాఫిక్ అంత రిస్క్ అయిపోయేది. ఈ బైపాస్ వేసిన కాంచి కూడా సింపుల్గా 10 minutesలో అయితే సిటీ అయితే దాటేస్తున్నాం. 10 minutes కూడా పడదు, ఓన్లీ 5 minutesలో వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి శ్రీశైలం వచ్చేసి 80 kilometers అయితే ఉంది. మార్కాపురం సిటీ అవుట్కి అయితే వచ్చేసాం. ఇదే అవుట్ రూటు. ఇంక దాడితే దేవరాజు గట్టు వచ్చింది. దేవరాజు గట్టు కాంచి మనం స్ట్రైట్గా వెళ్తే శ్రీశైలం, రైట్ సైడ్కి వెళ్తే కుంట రూట్ కానించి ఫ్లైఓవర్ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకోవాలి. అది హైదరాబాద్ వెళ్ళే రూటు. దేవరాజు గట్టు అయితే ఎంటర్ అయిపోయాం. దేవరాజు గట్టు జంక్షన్ ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ నుంచి మనం రూట్ చేంజ్ అవ్వాలి. ఆ ఫ్లైఓవర్ వచ్చేసి బెంగళూరు హైవే. అది ఇక్కడ నుంచి బెంగళూరు 508 kilometers. ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే బెంగళూరు హైవే అయితే ఎక్కేస్తాము. ఇప్పుడు ఈ బస్సు వెళ్ళేది మాచర్ల, మనం వెళ్ళే రూట్లోనే వెళ్ళాలి. అది కూడా చూడండి, ఆ ఆటో వచ్చే రూట్లో వెళ్తే మనం శ్రీశైలం వెళ్తాం. ఈ ఫ్లైఓవర్ సైడ్గా వెళ్ళామంటే మనం కుంట రోడ్ అంటారు దీన్ని, విజయవాడ రోడ్ సంథింగ్ అంటారు. ఇక్కడైతే యాక్సిడెంట్ అయింది అనుకుంటా, టో చేసుకొని వెళ్తున్నారు.
ఇదైతే గొప్పూరు. స్ట్రైట్గా వెళ్తే ఊర్లోకి వెళ్తాము. ఊర్లో నుంచి బస్సు వెళ్తుంది, బస్సు వెళ్ళేది స్ట్రైట్గా వెళ్తుంది. మన డైవర్షన్ రైట్ సైడ్ తీసుకుంటే తిప్పరాంతకం వెళ్ళిద్దంట. తిప్పరాంతకం వచ్చేసి 32 కిలోమీటర్స్, వినకొండ వచ్చేసి 70 కిలోమీటర్స్. మన కుంట అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే దూరణాలు వెళ్తుంది, శ్రీశైలం వెళ్ళే రోడ్డు. రైట్ సైడ్కి వెళ్తే విజయవాడ హైవే ఎక్కుతాం అనుకుంటా. చూడండి ఎలా తోలుతున్నాడు అసలు. ఇట్లాంటి వాళ్ళకి అసలు రెస్పెక్ట్ ఇవ్వకూడదు, వాడని పిలవాలి. ఒక్క ఓవర్టేక్ చేస్తుంటే అసలు సాగట్లేదు కుర్రోడికి పాపం. ఏం ఇంటికాడ వరిపోతలు కొయ్యాలా. బోడిరెడ్డిపల్లి ఊరి పేరు వచ్చేసి. ఈ ఊరు దాటాక ఫ్లైఓవర్ అయితే వస్తుంది. ఆ ఫ్లైఓవర్ నుంచి మనం కిందకి వెళ్ళాలా, లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలా. సర్వీస్ రోడ్లోకి వెళ్తే హైదరాబాద్ రూట్ అయితే ఎక్కేస్తాం, నేషనల్ హైవే. ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసి 251 కిలోమీటర్స్. ఎర్రగొండపురం వచ్చేసి 17 కిలోమీటర్స్ అయితే ఉంది. స్ట్రైట్గా వెళ్తే విజయవాడ 183, గుంటూరు 144. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి సర్వీస్ రోడ్లోకి. చేసింది ఏంటంటే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఈ రోడ్లోనే రావాలా. ఎందుకంటే అవతల సర్వీస్ ఫ్లైఓవర్గా అవతల సైడు రైట్ సైడు సర్వీస్ రోడ్ అయితే లేదు. అక్కడ బస్సు వస్తుంది, ఇక్కడ కారు వస్తుంది. ఎవరో ముసలైన రోడ్డు మీద కాలు చప్పుకొని కూర్చున్నాడు. మనం ఇక్కడ ఈ స్పీడ్ బ్రేకర్ దాటిన కాడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్ నేషనల్ హైవే అయితే ఎక్కేసినట్టే.